పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ భద్రత, రక్షణ క్రమంలో పోలీసులు ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు. అలాంటి వారిని స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అమరవీరుల కార్యక్రమాలు స్మరించుకుంటూ వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ అండ్ డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో బైన్సా సబ్ డివిజన్ అండ్ నిర్మల్ సబ్ డివిజన్లో కూడా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఇది చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఓపెన్ హౌస్ అంటే పోలీసులు ఎట్లా పనిచేస్తారు, తర్వాత వాళ్ళు ఏ ఆయుధాలు వాడతారు, వాళ్ళు యూజ్ చేసే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అన్నది స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి లేదా కామన్ పీపుల్కి అందరికీ అవగాహన కల్పించడానికి ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అవగాహన కల్పించారు. తర్వాత రక్తదాన కార్యక్రమాలు ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బైన్సాలో చేయడం జరిగింది. అలాగే డిఎస్పీ గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మల్ సబ్ డివిజన్లో చేయడం జరిగింది. అందరూ కూడా పోలీసులు దీనిలో చాలా అధిక సంఖ్యలో మొత్తం అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈ అమరవీరులు మన కోసం అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూనే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి యువ పోలీస్కి నేను అభ్యర్థన చేస్తున్నా. ఏ జోష్ ఏదైతే వచ్చిందో దీన్ని మొత్తం మన పనితీరులో ప్రతిబింబించాలని, ఈ అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా వారిని ఎట్లయితే గుర్తు చేసుకుంటూ మనము ఈ సెలబ్రేషన్ చేసుకున్నామో పోలీసు